శ్రీవర్షిని వచ్చినప్పుడు మీరు అప్పగించాలి, ఏదో లైవ్ పెట్టారు, చూపించారు, అయిపోయింది. దీని వెనకాల కథ మీకు ఏమన్నా తెలుసా? తెలుసా? వాడు నేను ఎంత కృషి చేసామో తెలుసా? చెప్తున్నాను నేను ఇప్పుడు. సారీ టు సే విష్ణు గారు, వాడు అంటున్నాను. అవును తెలుసా మీ ఏ నిమిషంలో ఎక్కడున్నాడు, అవును ఏ క్షణంలో ఎక్కడున్నాడు. అవును గురుగారు మీరు ఎవరితో అన్నా మాట్లాడారా? మీరు ఎక్కడున్నారు, మీరు ఎలా చేస్తున్నారు? అవును ఒక్క సాగు చచ్చాం ఇద్దరం. అవును నేను ఎక్కువ కష్టపడలా, తిరిగింది. నేను చేసిందంతా కూర్చుని చేసి అంతా చేసాం సార్. ఒకటి అంత చేసిన తర్వాత తెలుసా, మీడియా అంతా తిరిగిన తర్వాత ₹1,00,000 డిమాండ్ చేశాడు. అదే అన్నా నేను. అసలు నేనైతే లక్ష ఏంటి, 10-15 లక్షలు అడిగాడని చెప్పాల్సింది. ఓ వాల్యూ ఉండేది కదా. ఇలాగా మీడియాలో చూపించడం, లైవ్ జరుగుతున్నటువంటి సందర్భంలో లోపల సెటిల్మెంట్ జరుగుతుందని వేశారు సార్. మేము ఎంత బాధపడ్డామంటే, ఈరోజు మీకు ఎంత పెయిన్ ఉందో, ఈరోజు మీడియాలో ఒక ఉన్న వార్తను ఉన్నట్లుగా మనం చూపిస్తుంటే దానికి సంబంధించి వాళ్ళ కోపం అంతా ఒకటే. శ్రీవర్షిని నెంబర్ 1 న్యూస్ స్టూడియోలో ఉంది, మాట్లాడట్లేదు మాతో. బయటకు రావాలి కదా మాట్లాడటానికి. అసలు ఎందుకు మాట్లాడాలా? అదే సార్, దాన్ని రకరకాలుగా ఎందుకు వచ్చి బయట విష్ణు గారికి కూడా క్షమాపణలు చెప్పాను. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాలి? తిను మాట్లాడింది యాస్టీజ్గా వేస్తారా? వేస్తారు. తమ్నైల్ ఏం పెడతారు? తమ్నైల్ వల్ల పరుగు పోతుందా లేదా పాపది? అవన్నీ కదా పాప ఆలోచించుకోదా. తన పడ్డ బాధలు పడింది, నష్టమో కష్టమో కర్మగాలో చెడు మాటలు వినో ఆ బుద్ధి వక్రించో తను బాధపడింది. ఎంత బాధపడింది అని అంటే, తను మళ్ళీ జీవితంలో కోలుకోగలుగుతానా లేదా అన్న సిచ్యువేషన్ దాకా వెళ్ళింది.